నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ నీ వాళ్ళే, నీ దగ్గర ఏమీ లేదంటే అందరూ పరాయి వాళ్ళే. ఈ రోజున అవసరాలకి వాడుకునే మనుషులే, వారి అవసరాలుంటే నిన్ను చాలా గొప్ప స్థితిలో ఉంచుతారు. వారి అవసరాలు లేవంటే నిన్ను అనేక రీతిలుగా అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు. నీ అవసరం అనేది ఉంటే నీ దగ్గర ఎంతో వినయాన్ని చూపిస్తారు. నీ అవసరం లేదంటే నిన్ను ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. దేవుని బిడ్డ బహు జాగ్రత్త. మనుషులు నమ్మకుడని దేవుని వాక్యం సెలవిస్తాం. మనుషులు నమ్మొద్దు. మనుషులు నమ్మడం కంటే యెహోవాను నమ్మటమే, యెహోవాను ఆశ్రయించడమే. రాజులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడమే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను బాధిస్తారు, నిన్ను ఇబ్బందుల కొలమలో పాడవేస్తారు. ఒకనొక రోజున నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గర ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు నిన్ను దరిచారరు, నిన్ను ప్రేమించరు. వారికి నువ్వు చేసిన మేలును మర్చిపోయి నిన్ను శత్రువుగా భావిస్తారు. నువ్వు మనుషుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి మాత్రమే నమ్ము. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అదే కోరుతా ఉన్నాడు. మనుషుల నిమిత్తమో జాగ్రత్త.